హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాశ్విన్ ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈరోజు మరొక సౌత్ కర్ణాటక స్పెషల్ రెసిపీ రాగి ముద్దని ఎలా తయారు చేయాలో నేర్పించడానికి మీ ముందుకు వచ్చానండి. రెసిపీ చూసే ముందు రాగి ముద్దను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. రాగి ముద్ద తినడం వల్ల మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మరియు వేసవిలో వేడికి వచ్చే వ్యాధులను దూరంగా ఉంచుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలంలో బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మీలో బలాన్ని పెంచుతుంది మరియు వ్యాధి నిరోధకతను కూడా పెంచుతుంది. రాగి ముద్దను రెగ్యులర్గా తినడం వల్ల ఇందులో ప్రోటీన్లు మరియు మినరల్స్ మిమ్మల్ని శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. రాగి ముద్దలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఇది మలబద్ధకం నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఫైల్స్, హెమరాయిడ్స్ కలిగిన వారు రాగి ముద్దను ఎక్కువగా తీసుకోకూడదు. రాగి ముద్దలోని మరో హెల్త్ బెనిఫిట్ మీ థైరాయిడ్ను తరచూ స్థితిగతులను తెలియజేస్తుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు రాగి ముద్ద తినడం ఉత్తమం. బాలింతల్లో పాల ఉత్పత్తి, మహిళల్లో పాల ఉత్పత్తి లేకపోవడం ఈ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం శరీరానికి తగినంత బలాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే టానిక్ వంటిది. తినడం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ చూసారుగా ఫ్రెండ్స్. ఇక రాగి ముద్దను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు రాగి ముద్దను తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఒక గ్లాస్ ఫ్లోర్కి ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు 50 ml వాటర్ను ఒక టీ స్పూన్ ఫ్లోర్ను బౌల్లోకి తీసుకోవాలి. ఒక వుడెన్ స్పూన్ను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ను తీసుకొని మరిగించాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న ఒక టీ స్పూన్ ఫ్లోర్ను 50 ml వాటర్లో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన వాటర్లోకి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఒక గ్లాస్ రాగి ఫ్లోర్ను మెల్లమెల్లగా పోస్తూ 30 సెకండ్ల పాటు కలుపుతూ ఉండాలి. జాగ్రత్తగా ప్యాన్ని పట్టుకుని కలుపుతూ ఉండండి. మిశ్రమం బాగా దగ్గర పడ్డాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి మనం ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 రాగి ముద్దల్ని తయారు చేసుకోగలం. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుంది, నీటిలో మన చేయి తడుపుకొని వేడిగా ఉంటుంది కదండి రాగి ముద్ద, దాన్ని మెల్లగా 2 బాల్స్గా ఒత్తుకోవాలి. చక్కగా మెత్తగా ఒత్తుకోవాలి. చపాతీని ఎలాగైతే రోల్ చేస్తూ ఉంటామో మనం ఆ ముద్దను ఎలా కలుపుతామో అలాగా కొంచెం మెత్తగా మెదుపుతూ కలుపుకొని ఒక 2 బాల్స్ని మనం చేసుకోవాలి. అంతేనండి, మన రాగి ముద్ద హెల్దీ రెసిపీ రెడీ. చూసారుగా ఫ్రెండ్స్, రాగి ముద్దను ఎలా తయారు చేసుకోవాలో. ఈ రాగి ముద్ద రెసిపీకి కాంబినేషన్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీతో కానీ తింటే సూపర్గా ఉంటుందండి. ఈ రాగి ముద్దను సౌత్ కర్ణాటక మైసూర్లో అయితే నేను చూపించిన విధంగానే చేసుకుంటారండి. అదే నార్త్ కర్ణాటక రాయలసీమ సైడ్ అయితే మనం అన్నం వండుకుంటాం కదండి, అలా వండుకునేటప్పుడు 90% ఉడికిన తర్వాత ఈ రాగి ఫ్లోర్ని దానిలో కలిపి మిక్స్ చేసుకుంటారండి. ఆ విధంగా వారు చేసుకుంటారు. ఈ రాగి ముద్ద తినడం వల్ల ప్రయోజనాలను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి.